ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోతాడు అని చేసిన డెవలప్మెంట్ కూడా అంతగా మీరు తీసుకొచ్చిన ఇసుక పాలసీ మీకు రివర్స్ అయింది. మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద 100 మందిని పంపి దాడిని చేయించారు. పదుల సంఖ్యలో కారులతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైల్లో పెట్టించారు. డెమోక్రసీలో మనము ఫైట్ చేయాలా, మాట్లాడాలా. మాట కాకపోతే పద్ధతిగా బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారి గురించి అప్పుడు విజయసాయి రెడ్డి మాత్రమే కేసులలో ఉండే నిందితుడు. మన వైపు నుంచి ఏ తప్పు లేకుండానే కన్న తల్లి బయటికి వెళ్ళిపోయింది. కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు బయటికి వెళ్ళిపోయింది. సో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలని టార్గెట్ ఏం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కారులను మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక స్టాండర్డ్గా ఉంటాడు అనేది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది ఏది వాడినా కానీ